హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వంగ చెట్లు అండి. వంగ చెట్లకి మనం పూత రాలకుండా మిల్లీ వర్క్స్ ఏ పురుగు పుట్రాలు రాకుండా ఉండేదానికి లిక్విడ్ తయారు చేస్తున్నానండి. మెయిన్ వంకాయలో పుచ్చు వస్తుంది. ఆ పుచ్చు రాకుండా ఉండేదానికి నేను లిక్విడ్ తయారు చేస్తున్నాను. లిక్విడ్ ఏదో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన గార్డెన్లో వంకాయలు ఉన్నాయండి. మళ్ళీ ఈ స్ప్రే కొట్టంగానే ఎందుకు కొయ్యటము, ముందు వంకాయలు కోసేసిన తర్వాత ఆ లిక్విడ్ చూపిస్తాను. తర్వాత మీకు ఎలా స్ప్రే చేయాలో నేను చూపిస్తానండి వీడియోలో. చూసారండి, వంగ చెట్లు అన్ని చిన్న చిన్న వంగ చెట్లు అండి. ఫుల్గా పూత మీద ఉంది. నేను ప్రూనింగ్ చేశానండి. బాగా ఆకులు చూడండి, చాలా తక్కువ ఆకులు ఉన్నాయి. లేకుంటే బలవంత ఆకులు తినేస్తాయి. అందుకని అంటే మనం పుల్లటి మజ్జిగ ఎన్ని కొట్టాలంటే ముందు అసలు ఆకులు ఉండకూడదండి. ఆకులు ఎన్ని కొంచెం డెడ్ ఆకులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. చూడండి, చిన్న చెట్టుకి ఎంత కాయలు వచ్చినాయో. ఎన్ని పర్పులు వంగండి. ఒక్కొక్క గ్రో బ్యాగ్లో నేను రెండు రెండు పెట్టుకున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి హార్వెస్ట్ చేశాను. ఇది రెండోసారి అండి. చూడండి ఎంత చిన్న చెట్లు. చూడండి, ఇది లాంగ్ వంగండి. సన్నయి లావు లేవు, సన్నకాయలు. ఒక్క ఘాటు పెట్టి మసాలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి ఈ పొడుగు కాయలతోటి. కొన్ని సీడ్స్ కోసం వదిలిపెడుతున్నాను. చూడండి, సన్నటి కాయలు చూసేదానికి ఎంత బాగుండయి చూడండి. ఇంకా బుజ్జి బుజ్జిగా ఉండయి చాలా పిందులు. అవి నెక్స్ట్ టైంకి వస్తా. ఇటు రండి, ఈ పక్క ఉండయి కొంచెం. ఇటు పక్క రండి. ఇవి లాస్ట్ జూన్ జూలైలో పెట్టుకున్నానండి ఈ వంగ చెట్లు. అందుకని చిన్న చిన్న ఆకులు వచ్చేసినాయి. ఇవి రీసెంట్గా పెట్టుకున్న కాయలు. ఇది చూడండి, గ్రీన్ వంగ అండి. చూడండి, గ్రీన్ వంగ ఇది. దీనికి కూడా ఆకులు అన్ని తీసేస్తూ ఉండాలండి ఎప్పటికప్పుడుకి. 4 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఆకులు ఎక్కువ కొద్దీ కాయలు కూడా సైజు కూడా తగ్గిపోతాయి. చూడండి, గ్రీన్. మన నెల్లూరు వైపు గ్రీన్ వంగ ఎక్కువ అండి. పర్పుల్ అనేది తక్కువ, గ్రీన్ వంగ ఎక్కువ. కొన్ని ముదిరిపోయినాయి, అట్టే ఉంచేస్తున్నాను సీడ్స్ కోసం. చూడండి, ఇటు పక్క చూడండి, ఫుల్గా ఎన్ని ఉన్నాయో. ఆకుల్లో కలిసిపోయి ఉన్నాయండి. కనపడటం లేదు. చూడండి, సేమ్ ఆ కలర్లో ఉన్నాయి. అసలు ఏం కంటికి కనపడటం లేదు దగ్గరకు చూస్తే కానీ. ఇదిగోండి సీడ్ కోసం చూడండి. మనము వంకాయలతో రకరకాలు చేసుకోవచ్చు అండి. అందుకనే నాకు వంగ చెట్లు అంటే చాలా ఇష్టం. అంటే రకరకాల తాళింపు కానీ, పచ్చడి, పప్పు వేసి కానీ, నూనె వంకాయ, అసలు ఎన్ని రకాలు ఉన్న రోజుకి ఒక రకం చేసుకోవచ్చు. చూడండి, ట్రే నిండా వచ్చేసినాయి. ఆపేసి చూడండి, పెద్ద వంగ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. రౌండ్ గ్రీన్ అండి ఇది. ఫుల్ వంకాయలు మా ఇంట్లో. చూడండి, బుట్ట నిండిపోయింది.
చూడండి, చేదు సరిపోవటంలే. చూడండి, ఈ మామూలు నెల్లూరు వంకాయలు ఉన్నాయి కదా గ్రీన్, ఆ వంకాయలు కాదండి, కొంచెం వేరే డిఫరెంట్ వంకాయలు. చూడండి, తెలుస్తుంది కదా మీకు. ఇంకా పిందులు ఉన్నాయి చూడండి, బిజ్జి బిజ్జి పిందులు. నెక్స్ట్ మళ్ళీ 4 రోజులకి డింగన వచ్చేస్తాయి. చూడండి, బుట్ట నిండా వంకాయలు, పర్పుల్ గ్రీన్. చూడండి అసలు ట్రే నిండా ఎన్ని కేజీలు ఉంటుందో తూకం వేయాలండి. చూడండి, ఎన్ని గ్రీన్ ఎన్ని పర్పుల్. పర్పుల్లో 3 రకాలు. ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకుందామండి, అక్కడికి వెళ్ళి లిక్విడ్ తయారు చేసుకుందాం. చూడండి, ఇది లీటర్ అండి పెరుగు. లీటర్ పెరుగులో నేను కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. మిక్సీలో వేయకూడదండి, మిక్సీలో వేస్తే వాటిలో సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అందుకని మనం చేత్తోనే కలుపుకోవాలి. మనం పూర్తి కలగకపోయినా చేత్తో కొంచెం అట్ట మెల్ట్ చేస్తే సరిపోద్దండి. ఇది వడకట్టుకుందాము. నేను కొంచెం ఇదిగోండి పసుపు, ఇంగువ. మెయిన్ ఇంగువ అండి. ఇంగువ దేనికంటే పుచ్చు రాకుండా ఉండేదానికి మనం ఇంగువ వేసుకుంటాము. పసుపు మీకు తెలుసు కదా, మనం ఏం పెస్టిసైడ్స్ ఏమి అంటే పురుగులు గిరుగులు ఏం రాకుండా పసుపు కంపల్సరీగా వేసుకోవాలి. మామూలుగా కొంచెం వాటర్లో అయితే 1 పించ్ సరిపోద్దండి. ఇది నేను ఈ బకెట్ నిండా కలుపుతున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇంగువ కలుపుతున్నాను. ఇంగువ కంపల్సరీగా ఫ్రూట్స్కి అంటే వంగ కానీ టమాటో కానీ దేనికైనా కానీ ఇంగువ అనేది పుచ్చు రాకుండా ఉంటుందండి. నేను ఒకసారి అయితే నేను హైదరాబాద్ పోయినప్పుడు బాగున్నాయండి. నేను వచ్చేసరికి కొంచెం వంకాయలో పుచ్చు కనిపించింది. ఇమ్మీడియట్గా నేను అది ఇంగువ కలిపాను. నెక్స్ట్ కాయలు అసలు పుచ్చే రాలేదు. కంపల్సరీగా మనం ఇది కలుపుకోవాలి. ఇదేం ఊడిపోద్దేం లేదు. కరెక్ట్గా 3 days అయ్యిందండి ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసుకొని. జల్లెడతో వడకట్టామంటే మొత్తం నలుసులన్నీ వచ్చేస్తాయండి, మన స్ప్రేయర్లో మనకి అడ్డం పడతాయి. అందుకని క్లాత్ అయితే మనకి అసలు నలుసులే రావు. ఇప్పుడు దీంట్లో వడకట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చూడండి ఎంత బాగా లిక్విడ్ తయారైపోయిందో. పసుపు వేసేసరికి ఎల్లోగా. ఇది మంచి ఫెర్టిలైజర్ అండి. అంటే పురుగులు రాకుండా మనకి మిల్లీబగ్స్ రాకుండా అసలు అసలు వంకాయ చెట్లు అసలు ఫుల్గా అసలు మనం స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో అంత ఫ్రెష్గా నిగనిగలాడుతుంటాయండి చెట్లు. అప్పుడే మనకు అర్థమైపోద్ది చెట్టు ఫ్రెష్గా ఉంటుంది. అంటే మామూలుగా మనం సాలి పురుగులు బూజు అన్నీ పడుతుంటాయి కదా, ఇన్ని ఏముండవు. ఫ్రెష్గా మంచి వర్షం పడినప్పుడు మనకి ఎంత ఆనందంగా చెట్లు ఉంటాయో అట్లా పుల్లటి మజ్జిగ కొట్టినప్పుడు సేమ్ అలాగే ఉంటుందండి. చాలా నీట్గా చాలా బాగుంటాయి చూసేదానికి. ఇప్పుడు ఈ లిక్విడ్ కొడదామండి. చూసారండి, నేను స్ప్రేయర్ కొడుతున్నాను. పోయినసారి నా ఛానల్లో కూడా ఉందండి స్ప్రేయర్, అది చూడండి పుల్లటి మజ్జిగ. అంటే పెద్ద స్ప్రేయర్లో అయితే కష్టమని నేను ఈ మెథడ్ తీసుకున్నానండి. దాంట్లో పెట్టున్నాను. ఈ ఎలక్ట్రికల్ కాబట్టి చూడండి చాలా ఈజీ అండి. అసలు ఇది మన ఆర్గానిక్ కాబట్టి మనం ఎంత ఎక్కువ కొట్టుకున్నా కూడా ఏం కాదు. చూడండి, కిందకి మనం వంగబడలేదు, హ్యాపీగా కొట్టుకోవచ్చు. నాకు ఇది కొన్నప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది.
ఆకు కింద కూడా మనం కొట్టుకోవచ్చు. బాటిల్స్లో అట్ట పెడితే కొంచెం కారిపోతూ ఉంటుందండి. ఇదైతే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది బాగా. చూడండి, పుల్లటి మజ్జిగ, నీమ, ఇది పసుపు, ఇంగువ. చూడండి, బంతి కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎలాగూ పాలినేషన్కి కానీ దేనికైనా కానీ సీతాచిలుకలు వస్తాయి. బంతి సీజన్ కాబట్టి కంపల్సరీగా నేను అక్కడక్కడ పెట్టుకున్నాను బంతి బాగా. చూడు కిందకు కూడా. చెట్లు మొదట్లో కూడా వేసుకోవచ్చు. అంత అయిన తర్వాత మళ్ళీ మొదట్లో కొంచెం కొడతాను. ఎల్లుండి కల్లా ఫ్రెష్గా ఉంటాయండి ఆకులు. మనకు తేడా అప్పుడే తెలుస్తుంటుంది. కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు అయితే చాలా బాగా వస్తుంది. పనిలో పని దానిమ్మ, నిమ్మ, కిచిడి ఉందండి ఇక్కడ. వాటికి కూడా కొట్టేస్తున్నా. సపోటా ఇప్పుడే పూత వస్తా ఉంది. సపోటాకి పైన మట్టి తీసేసి ఎరువు బాగా పెట్టించాను. పూత ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎరువు బాగా కంపల్సరీ, లేకుంటే ఫ్రూట్ సైజు రాదు. చూసారండి వంకాయల్ని నేను ఎలా స్ప్రే చేసుకున్నారో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ట్రే నిండా వంకాయలు.